హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మౌంట్ మెరాపి అగ్నిపర్వతం మరోసారి బద్దలై వార్తలు నిలిచింది. మౌంట్ మెరాపి ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తున్న మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు రానున్న పోటీ పరీక్షలో. ఎక్కడ ఉంది? ఇండోనేషియా. చాలా ఇంపార్టెంట్. సో ఇండోనేషియా దేశంలో ఉన్న మౌంట్ మెరాపి అగ్నిపర్వతం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ గడిచిన వారంలోనే దాదాపు 20 సార్లకు పైగా బద్దలవుతూ చుట్టుపక్కల ప్రదేశాలన్నిటికీ కూడా సమస్యాత్మకంగా మారి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలలో అగ్నిపర్వతాలు కూడా ఒక టాపిక్. తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాల యొక్క ప్రత్యేకత కానివ్వండి, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, వాటి లొకేషన్ చూడండి అట్లాస్లో, మరియు అవి ఏ దేశంలో ఉన్నాయి, ఎందుకు వార్తలు నిలిచింది, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ వార్తలు నిలుస్తున్న ప్రత్యేక ప్రాంతాలు కానివ్వండి, ఐలాండ్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, ఇటీవల భూకంపం సంభవించి చాలా సమస్యను ఎదుర్కొన్న ప్రాంతాల గురించి ప్రశ్నలు అడగవచ్చు. జాగ్రఫీ పార్ట్ నుండి కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి. సో ఈరోజు మౌంట్ మెరాపి అగ్నిపర్వతం మరొకసారి బద్దలై వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంది? ఇండోనేషియా దేశంలో ఉంది. ఇటీవల ఇండోనేషియా దేశంలోని చాలా అగ్నిపర్వతాలు వార్తలు ఇచ్చాయి. చాలా అగ్నిపర్వతాల గురించి మనం చర్చించుకున్నాం. అందులో ఇంపార్టెంట్ చూడండి, మౌంట్ ఇలి లెవెటోలాక్ ఇటీవల బద్దలై వార్తలు నిలిచిన అగ్నిపర్వతం మౌంట్ ఇలి లెవెటోలాక్ ఎక్కడ ఉంది అంటారు. ఇది కూడా ఇండోనేషియా దేశంలో ఉంది. అండ్ ఇంకొకటి మౌంట్ సినబంగ్ లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం, జస్ట్ లాస్ట్ వీక్. మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది అంటారు? ఇండోనేషియా దేశంలో ఉంది. మౌంట్ ఇలి లెవెటోలాక్ ఏమో నార్త్ ఇండోనేషియా ప్రాంతంలో ఉంది. అండ్ ఇటీవల మరొక అగ్నిపర్వతం గురించి మనం చర్చించుకున్నాం, మౌంట్ ఎట్నా. ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు? ఇటలీలో ఉంది. చాలా ఇంపార్టెంట్, ఇటలీ. మరియు ఇటీవల మనం లాస్ట్ వీక్ చర్చించుకున్న ఇంకొక అగ్నిపర్వతం ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం చాలాసార్లు బద్దలవుతూ వార్తలు నిలిచింది. సో ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? మనకు అట్లాంటిక్ ఓషన్ లో ఉంది, ఐస్లాండ్ వద్ద. చాలా ఇంపార్టెంట్. ఈ అగ్నిపర్వతాలపైన ప్రతిష్ఠత చూపండి. అండ్ ఇండోనేషియా విషయానికి వస్తే ఇటీవల ఒక ఐలాండ్ కూడా వార్తలు నిలిచింది, మౌంట్ సులవేసి ఐలాండ్. చాలా ఇంపార్టెంట్. తీవ్ర భూకంపం సంభవించి వార్తలు నిలిచిన మౌంట్ సులవేసి ఐలాండ్ ఏ దేశంలో ఉంది అంటారు? సో ఇండోనేషియా దేశంలో ఉంది. మొత్తానికి అబ్జర్వ్ చేయండి, అత్యధికంగా అగ్నిపర్వతాలు ఇటీవల బద్దలవుతూ వార్తలు నిలుస్తున్న ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఇండోనేషియా దేశంలో ఉన్నాయి. సో ఇండోనేషియా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు వార్తలు నిలిచిన మౌంట్ మెరాపి కూడా ఎక్కడ ఉంది? ఇండోనేషియా దేశంలో ఉంది. ఎందుకంటే ఇండోనేషియా దేశం ఉన్న లొకేషన్ ఏదైతే ఉంటుందో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో దీని గురించి మీరు జాగ్రఫీలో నేర్చుకునే ఉంటారు. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్న దేశాలు కానీ ఐలాండ్స్ కానివ్వండి ఎలాంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటాయి, భూకంపం కానివ్వండి, సునామీ కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలు అత్యధికంగా ఉండే ప్రాంతం అన్నట్టు. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న దేశము ఇండోనేషియా. ఈరోజు ఇండోనేషియా దేశంలో ఉన్న మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే జావా ఐలాండ్స్ లో ఉంది. జావా ఐలాండ్స్ లో ఉంది. సో ఇండోనేషియాలో చాలా ఐలాండ్స్, ఆర్కిపెలాగస్ ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నట్టు. జావా ఐలాండ్స్ లో ఉన్న అగ్నిపర్వతమే మనకు ఈ రోజు వార్తలు ఇచ్చిన మౌంట్ మెరాపి. అండ్ ఇంకొకటి ఏ సిటీకి దగ్గరలో ఉంటుంది అంటే యోగ్యకర్త. సో యోగ్యకర్త అనేది ఫేమస్ సిటీ. ఏ దేశంలో? ఇండోనేషియా దేశంలో. చాలా కోట్ల మంది జనాభా నివసించే ప్రాంతం యోగ్యకర్త. దీనికి అతి సమీపంలో ఉన్న అగ్నిపర్వతమే మౌంట్ మెరాపి. దీని యొక్క హైట్ ఎంత అంటే 2968 మీటర్స్ అంటే అర్థం చేసుకో ఎంత పొడుగా ఉంటుందో. సో 2968 మీటర్స్ ఎత్తైన అగ్నిపర్వతం ఇటీవల బద్దలవడం ద్వారా దీని నుండి మళ్ళీ పైకి ఒక 200 మీటర్స్ వరకు దుమ్ము, ధూళి, డస్ట్ పార్టికల్స్, అగ్ని
టోటల్గా వేడి ప్రాంతాలుగా అగ్నిగుండంగా మారుతుంది. ఈ చుట్టుపక్కల ఉండే దాదాపు కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండోనేషియా ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా యోగ్యకర్త సిటీలో ఉండేవారు కానివ్వండి, చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో నివసించే ప్రజలు ఉంటారు కదా, వారందరినీ కూడా డిస్ప్లేస్ చేస్తున్నారు. సో షిఫ్ట్ చేస్తున్నారు కొంచెం సేఫ్గా ఉండే ప్రదేశాల్లో. అండ్ గుర్తుంచుకోండి, సో నేరుగా మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియాలో ఉంది. సో ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న అగ్ని పర్వతాల గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో మౌంట్ మెరాపి ఏ దేశం? ఇండోనేషియాలో ఉంది. అండ్ నెక్స్ట్ మన్ కీ బాత్ కార్యక్రమం. సో ప్రతి నెల కూడా మన్ కీ బాత్ కార్యక్రమం మనం చూస్తూ ఉంటాము. అండ్ ఆ రోజు తర్వాత రోజు మనం చర్చించుకుంటాం. మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ పర్సన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ ప్లేసెస్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే వీటి గురించి రానున్న పోటీ పరీక్షల్లో కనీసం ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో మన్ కీ బాత్ ఏ రోజు నిర్వహిస్తారు అని అడగొచ్చు. ఎగ్జాంపుల్, ప్రతి నెల ఉంటుంది కదా, ప్రతి నెల చివరి ఆదివారం రోజున, చివరి ఆదివారం. సో ప్రతిసారి ఈ టాపిక్ చెప్తూనే ఉన్నాను. సో ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ప్రత్యేకత మనం చూస్తున్నాం. సో ప్రతి నెల చివరి ఆదివారం రోజున అంటే ఏంటి? నిన్న మార్చి చివరి ఆదివారం నిన్నటితో ముగిసింది. సో మార్చి చివరి ఆదివారం అంటే ఎంత? మార్చ్ 28 రోజున మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యేకత ఏంటంటే 75th ఎపిసోడ్. సో 75 సార్లు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా, ఈ రేడియో ప్రోగ్రాం ద్వారా తన మనసులోని మాటను మనతో పంచుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని గారు. నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లు చర్చించడం జరిగింది. అందులో ఏంటంటే ఎగ్జాంపుల్, ఫస్ట్ పర్సన్ 109, దాదాపు 109 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక మాతృమూర్తి. మాతృమూర్తి అంటే ఏంటంటే చూడండి, 109 ఇయర్స్ ఉండి కూడా ప్రస్తుతం బతుకుతున్నారు. ఎక్కడ ఉన్నారంటే తను మనకి యూపీ రాష్ట్రంలో ఉన్నారు. తన పేరు ఏంటంటే రామ్ దులయ్య. సో రామ్ దులయ్య పేరు గుర్తుంచుకోండి. రామ్ దులయ్య 109 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ప్రస్తుతం 109 సంవత్సరాల వయస్సులో బ్రతుకుతున్న ఒక మాతృమూర్తి, ఒక మహిళ. తనని ఎందుకు ప్రస్తావించారంటే ఇటీవల తను వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ మనకు తెలుసు, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్న దేశం ఏదంటే మన ఇండియాలో. సో జనవరి మాసంలో, జనవరి 15th 16th నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది కదా. సో ప్రస్తుతం ఏజ్ క్రైటీరియా ప్రకారం చూసుకుంటే దేశంలో అత్యధిక వయసులో అనుకోవచ్చు 109 సంవత్సరాల వయస్సులో వ్యాక్సిన్ తీసుకొని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఇటీవల సంచలనం సృష్టించారు. తన గురించి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో చూడండి, వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది జంకుతున్నారు, భయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో, వ్యాక్సిన్ తీసుకుంటే ఏలియన్స్లా తయారవుతుందని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్ బ్రెజిల్కి సంబంధించి కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి అపోహల మధ్య వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పేసి చాలా మంది ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ ఫోటోలు కూడా పెడుతున్నారు పోస్టులో. మనం చూస్తాం నరేంద్ర మోదీ గారు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. సో ఈ వయసులో కూడా వ్యాక్సిన్ తీసుకొని ఒక డేర్ డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి రామ్ దులయ్య గారి గురించి ప్రస్తావించడం జరిగింది. అండ్ ఇంకొక పర్సన్ 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 100 సంవత్సరాల వయసులో ఉన్న జై చౌదరి గారు ఎక్కడికి సంబంధించేవారు అంటే తెలంగాణ. సో హైదరాబాద్లో ఉంటున్నారు ప్రస్తుతం. సో తెలంగాణ వాసి జై చౌదరి గారు కూడా ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్నారు. జై చౌదరి అండ్ రామ్ దులయ్య గారు. సో యూపీ రాష్ట్రానికి సంబంధించి రామ్ దులయ్య గారు అంటే తన మాతృమూర్తి, యాక్చువల్గా మహిళ. అండ్ తెలంగాణకు సంబంధించి జై చౌదరి గారు ఒక పురుషుడు. సో అత్యంత పెద్ద వయసులో వ్యాక్సిన్ తీసుకున్న వీరిని చాలా వరకు కూడా ప్రశంసించారు నరేంద్ర మోదీ గారు. అండ్ ఇంకా కొంతమంది పర్సన్స్, సో క్రీడలకి సంబంధించి మిథాలీ రాజ్, సో చాలా ఇంపార్టెంట్, అత్యధికంగా తెలుగు వారిని ప్రస్తావించారు నిన్నటి రోజున. మిథాలీ రాజ్ గారు కానివ్వండి, పివి సింధు మరియు శ్రీనివాస్ పడకండ్ల, చాలా ఇంపార్టెంట్, వీళ్ళ పేరు గుర్తుంచుకోండి. సో వీరితో పాటు యాడ్ చేసుకోండి జై చౌదరి గారు. ఇందాక మనం చర్చించుకున్నాం కదా వ్యాక్సిన్ సంబంధించి. ఈ నలుగురి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరందరూ తెలుగువారు. సో ఈ నలుగురిని కూడా చాలా ప్రశంసలతో ముంచెత్తారు నరేంద్ర మోదీ గారు. ఇందులో ప్రత్యేకం చూడండి, మిథాలీ రాజ్ గారు ఇటీవల 2 ప్రత్యేక అంశాలతో ప్రపంచ రికార్డు సృష్టించి వార్తలు ఇచ్చిన భారత మహిళా క్రికెటర్. సో వన్ డేస్లో మనకు ఆల్ ఇండియా విషయానికి వస్తే, ఇండియా పరంగా చూస్తే మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి, వన్ డేస్లో 7,000 పరుగులు సాధించిన క్రీడాకారిణి. ప్రపంచంలో ఇప్పటి వరకు వన్ డే సిరీస్లో, అంటే వన్ డే మ్యాచెస్ 3 ఫార్మాట్స్ ఉంటాయి కదా క్రికెట్లో, వన్ డే ఫార్మాట్లో 7,000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ ఎవ్వరు లేరు. అలా
మొట్టమొదటి మహిళా క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు సృష్టించారు మిథాలీ రాజ్ గారు. ఆ టాపిక్ని మనం చర్చించుకున్నాం. ఎట్ ద సేమ్ టైం 10,000 పరుగులు సాధించిన 10,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన మహిళా క్రికెటర్గా ప్రపంచ రెండవ క్రికెటర్గా వార్తలు ఇచ్చారు మిథాలీ రాజ్ గారు. సో మన భారతీయురాలు అండ్ క్రికెట్ విషయానికి వస్తే, మహిళల క్రికెట్ విషయానికి వస్తే చాలా ఘనకీర్తిని సాధించిన మిథాలీ రాజ్ గారిని ప్రశంసించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం పివి సింధు తెలుగు. సో పివి సింధు గారికి సంబంధించి ముఖ్యంగా బ్యాడ్మింటన్ ట్రోఫీస్లో తను ఇటీవల కాలంలో సాధించిన ఘనతల గురించి, అండ్ ఇటీవల మనకు మార్చి 8 అంటేనే మహిళలకు సంబంధించి ప్రత్యేక మంత్ మార్చి 8 ఎందుకు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చే మార్చి నెలలో చాలా మంది మహిళలు ఘనకీర్తి సాధించారని చెప్పేసి మహిళల యొక్క గొప్పతనాన్ని కూడా చాటం జరిగింది నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో. అండ్ శ్రీనివాస్ పడకన్ల గారు. సో శ్రీనివాస్ పడకన్ల గారు ఎవరంటే ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం. తన గురించి ఎందుకు పొగిడాడు నరేంద్ర మోడీ గారు అంటే, ప్రస్తుతం శ్రీనివాస్ పడకన్ల గారు పాత వస్తువులు ఏవైతే ఉంటాయి, ఆటోమొబైల్ వస్తువులు ఉంటాయి కదా, పనికిరాని వస్తువులు, మనం పారేసే వస్తువులు. ఆటోమొబైల్ అంటే ఏంటి, మనకు స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఏదైనా పాత వాహనం, స్క్రాప్ వెహికల్ ఉంటుంది కదా, సో పాత వాహనం నుండి పనికిరాని స్టీలు అటువంటి ఏవైతే ఉంటాయో పనికిరాని అవన్నీ తీసుకొని కూడా వాటితో కళారూపాలు తయారు చేస్తున్నారు. సో అలా ఓల్డ్ ఆటోమొబైల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సేకరించేసి పనికిరాని వస్తువుల నుండి అద్భుతమైన కళాఖండాలు తీర్చిదిద్దుతున్నారు శ్రీనివాస్ పడకన్ల గారు. మన తెలుగువాడు ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తను రూపొందించిన కళారూపాలు చాలా జంక్షన్లో, విజయవాడ జంక్షన్లో ఉన్నాయి. అండ్ చెన్నై కానివ్వండి, చాలా ప్రముఖ సిటీస్ జంక్షన్లో ఈ ఆటోమొబైల్ మరియు ఇంధన పరికరాలు ఏవైతే ఉంటాయో, పాత ఇంధన పరికరాలు ఉంటాయి కదా, లేదా పాత వాహనాల నుండి సేకరించిన ఏవైతే ఉంటాయో స్టీల్ అంతా కూడా, వాటిని మరొకసారి పునర్వినియోగంలోకి తీసుకొచ్చేసి అద్భుతమైన కళాఖండాలు రూపొందించడంలో అద్భుతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు శ్రీనివాస్ కడకన్ల గారు. సో తనల్ని మెచ్చుకోవడం జరిగింది. మరియు తనతో పాటు ఇంకొక తెలుగు వ్యక్తి ఎవరు, జై చౌదరి. ఇందాక వ్యాక్సిన్ అని చెప్పాను కదా, 100 years ఆఫ్ ఏజ్. ఈ 4 తెలుగు పర్సన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరియు వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించి ఆధునిక విధానానికి భారతదేశం పయనించాలి. సో నూతన విధానంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి, వ్యవసాయంతో పాటు ఏదో ఒక దాని యొక్క అనుబంధ రంగాన్ని కూడా ముందుకు తీసుకురావాలని ప్రతి రైతు అని చెప్పారు. ఎగ్జాంపుల్, వ్యవసాయంతో పాటు తేనె ఉత్పత్తి చేశామనుకోండి, ఆటోమేటిక్గా రైతుకు అదనపు ఇన్కమ్ వస్తుంది. ఆ వ్యవసాయ పొలాల్లో ఈ తేనెకి సంబంధించి కానివ్వండి మీరు కల్టివేట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అద్భుతమైన లాభాలు వస్తాయని చెప్పేసి వ్యవసాయ విధానంలో కూడా ఆధునిక విధానాలను ప్రోత్సహించారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ గారు. అండ్ వీటితో పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ సంబంధించి మనందరికీ తెలుసు, మార్చి 22 జనతా కర్ఫ్యూ 2020 సంవత్సరం మార్చి 22 చాలా ప్రత్యేకం, ప్రపంచంలోనే ప్రత్యేకమైన దినోత్సవం. కారణం ఏంటంటే మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు భారత ప్రధాని లాస్ట్ ఇయర్. సో అద్భుతమైన కార్యక్రమం. సాయంత్రం 5 గంటలకు అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమం ప్రపంచానికే మన భారతదేశం యొక్క మనుగడను మరొకసారి గుర్తు చేసింది. కరోనాని తరిమివేసే విషయంలో భారతదేశం చేస్తున్న చొరవ ఏదైతే ఉంటుందో ప్రపంచమంతా గుర్తించని చెప్పేసి జనతా కర్ఫ్యూ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి అంశాలు అండ్ వీటితో పాటు చాలా మిస్లేనియస్ అంశాలు. ఎగ్జాంపుల్, కేరళకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, కాలేజ్ స్టూడెంట్స్, ఇటీవల పాత బట్టలు కానివ్వండి మరియు మనకి పాత వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్క. సో పాతవి మనకు పనికిరాని చెక్కలు ఏవైతే ఉంటాయో, పాత బట్టలు మరియు పాత సంచులు, పాత చెక్కలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని వాడుకొని బొమ్మలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం లాస్ట్ ఒక 5 ఎపిసోడ్స్ బ్యాక్ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని ఏం ప్రస్తావించారు, బొమ్మల పరిశ్రమలో, ప్రపంచ బొమ్మల తయారీలో భారతదేశం ఇప్పటికి కూడా వెనకబడే ఉంది, బొమ్మల తయారీకి ఊతం ఇవ్వండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ప్రస్తుతం బొమ్మల తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. సో అలా బొమ్మలను తయారు చేయడం కోసం ఈ పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో, మనం వాడి పారేసిన దుస్తులు, పాత బట్టలు, పాత సంచులు, లేదంటే పాత చెక్కలు కానివ్వండి, వీటన్నిటిని తీసుకొని బొమ్మలు తయారు చేస్తున్న కేరళ విద్యార్థులను కూడా ప్రశంసించారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ గారు. సో ఇవన్నీ కూడా జస్ట్ గుర్తుంచుకోండి. ఇందులో మీరు శ్రీనివాస్ పడకన్ల గారి గురించి గుర్తుంచుకోండి. ఎందుకు తన గురించి ప్రస్తావించారంటే, పాత ఆటోమొబైల్ వస్తువుల నుండి కళాఖండాలను తీర్చిదిద్దడంలో ప్రపంచంలోనే గుర్తింపు పొందబోతున్న అతి త్వరలో. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో రానున్న రోజుల్లో వారు ఒక హైలైట్గా ఉంటారో, వార్తాపత్రికల్లో వారి గురించి ఎడిటోరియల్స్ కూడా రాస్తారు చూడండి. సో అలా ప్రస్తుతం మన్ కీ బాత్ కార్యక్రమంలో కొన్ని విశేషాలు ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ విశేషాలు మనం చర్చించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు
జో బైడెన్ గారి ఆధ్వర్యంలో రానున్న ఏప్రిల్ 22 ప్రత్యేకత ఏంటి? ఎర్త్ డే. సో ఎర్త్ డే సందర్భంగా దాదాపు ప్రపంచంలోని 40 దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించబోతున్నారు అమెరికా ప్రభుత్వం. సో అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న దేశాధినేతల సమావేశం ఎంతమంది? దాదాపు 40 దేశాధినేతల సమావేశం. దేనికి సంబంధించి? ఎర్త్ డే సందర్భంగా కర్బన ఉద్గారాలను ఏ రకంగా తగ్గించాలి, ప్రతి దేశం ఏ రకంగా చొరవ తీసుకోవాలి, సో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో ప్రతి దేశం ఎలాంటి విధానాలతో ముందుకు పోతుంది, ఏ రకంగా కట్టడి చేస్తోంది, ఇలాంటి అంశాలపైన ప్రస్తావించడానికి ఒక 2 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది అమెరికా ప్రభుత్వం. ఎప్పుడు? ఏప్రిల్ 22. మనం ధరిత్రి దినోత్సవం అంటారు, ఎర్త్ డే, చాలా ఇంపార్టెంట్. సో ఈ 40 దేశాధినేతల జాబితాలోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా ఆహ్వానం పంపారు జో బైడెన్ గారు. చాలా ఇంపార్టెంట్. సో ఇది వర్చువల్గా జరగబోతోంది అనుకోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి ప్రతి దేశంలో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఫిజికల్గా జరిగే అవకాశాలు చాలా తక్కువ, వర్చువల్ విధానంలో జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి వర్చువల్ విధానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. 2030 సంవత్సరం వరకల్లా, బై 2030 2030 సంవత్సరం కల్లా ఏ దేశం ఎలాంటి కట్టడి చర్యలతో కార్యాచరణని సిద్ధం చేసుకుంది, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకుంటున్నాయి, ఎలా ముందుకెళ్తున్నాయి, ఇలాంటి అన్ని అంశాల ప్రాతిపదికగా ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రభుత్వం. ఇది ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం భారతదేశంలో చూడండి చాలా వరకు కూడా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రోత్సహిస్తుంది భారత ప్రభుత్వం. సో ఇలాంటివన్నీ కూడా చర్చిస్తారు అన్నట్టు. సో కర్బన ఉద్గారాలు అంటే ఏంటి? ముఖ్యంగా మనకి ఎమిషన్స్ని తగ్గించాలి. అండ్ ఇంకొకటి, సో ఈ సమావేశం ఏదైతే ఉంటుందో ఏప్రిల్ 22 2 డేస్ పాటు జరగబోయేది, రానున్న వచ్చే నవంబర్ మాసంలో జరగబోయే COP 26కి ముందు ఒక కార్యాచరణగా మనం భావించవచ్చు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనకు తెలుసు, యుఎన్ఎఫ్సిసి. సో యుఎన్ఎఫ్సిసి ఆధ్వర్యంలో COP 26 గ్లాస్గోలో జరగబోతుంది ఈ సంవత్సరం. సో దానికి ముందు నిర్వహించబోయే ఒక సమావేశంగా దీన్ని మనం భావించవచ్చు. సో COP 26 ప్రత్యేకతలు అప్పుడు అయిపోయిన తర్వాత మనం చర్చించుకుందాం. సో ఈరోజు మనకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయడం అనే అంశం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం లేదా ఎర్త్ డే సందర్భంగా కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో ఏ దేశం ఎలాంటి చొరవ తీసుకుంది అనే అంశం పైన ప్రస్తావిస్తారు. అండ్ నెక్స్ట్, హైకోర్ట్ ఆఫ్ బాంబే. సో బాంబే హైకోర్టుకి బెంచెస్ ఉంటాయి. బెంచెస్ ఏంటంటే బ్రాంచెస్ అన్నట్టు. సింపుల్గా ఒక హైకోర్టు ఉంటుంది, ఆ హైకోర్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, రాష్ట్రాలు ఉంటాయి అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది, కానీ కొన్ని హైకోర్ట్స్ ఉంటాయి ఒక రాష్ట్రం కోసమే కాకుండా 2 రాష్ట్రాల కోసం, 3 రాష్ట్రాల కోసం పనిచేసేవి. ఎగ్జాంపుల్, మనకి గోవాకి హైకోర్టు లేదు, ఎక్కడ పనిచేస్తుంది? బాంబే హైకోర్టుకి అనుబంధంగా పనిచేస్తుంది. చండీగఢ్ హైకోర్టు ఉంది, 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది, పంజాబ్, హర్యానా. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అట్లా. సో ఇటువంటి హైకోర్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేస్తారు, డివిజన్స్ అన్నట్టు. సో బాంబే హైకోర్టుకి సంబంధించి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు జరిగింది ఇటీవల గోవా రాష్ట్రంలో. గోవా క్యాపిటల్ ఏంటి? పనాజీ అంటాం మనం. సో పనాజీలో నూతన బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరు? ఎస్ఏ బాబ్డే గారు. తన యొక్క పదవీ విరమణ సమయం కూడా దగ్గరకు వచ్చింది. అండ్ 48th CJI ఆఫ్ ఇండియాగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎన్వి రమణ గారి యొక్క ప్రత్యేకత గురించి మనం చూసాము. సో బాబ్డే గారు ఏం ప్రస్తావిస్తున్నారంటే, సో హైకోర్టు బెంచ్ అనేది గోవాలో ఏర్పడము చాలా వరకు అద్భుతమైన చర్య, ఎందుకంటే కేసుల సత్వర పరిష్కారానికి ఈ బెంచ్లు ఉపయోగపడతాయని చెప్పారు. కానీ ఒక అంశం వివాదాస్పదం అవుతుంది. తను ఏం ప్రస్తావించారంటే ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని నిబంధన 44 మనకు ఆదేశిక సూత్రాల్లో ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేని రాజ్యాంగ నిబంధన అనొచ్చు. ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర నియమావళి అంటాం, ఉమ్మడి శిక్షా స్మృతి అంటాం. సో ఉమ్మడి అంటే ఏంటి? దేశమంతా కూడా ఒకే చట్టాన్ని అమలు చేయాలి. ప్రస్తుతం చూడండి, భారతదేశంలో క్రిమినల్ చట్టాల విషయానికి వస్తే దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలకు ఒకే క్రిమినల్ చట్టాలు ఉంటాయి. అంటే ఎవరైనా మర్డర్ చేసినా, ఏదైనా క్రైమ్ చేసినా వారికి విధించే శిక్ష ఏదైతే ఉంటుందో అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన శిక్ష ఉంటుంది. కానీ సివిల్ తీర్పులు ఉన్నాయనుకోండి, సో సివిల్ కేసులు ఉన్నాయనుకోండి, సివిల్ విషయాలు అంటే ఏంటంటే ఆస్తి తగాదాలు కానివ్వండి,
వివాహం కానివ్వండి, విడాకులు కానివ్వండి, ఇవన్నీ కూడా సివిల్ ఇష్యూస్. కానీ సివిల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం దేశమంతా కూడా అమలయ్యే ఒక చట్టం ఇప్పటి వరకు కూడా లేదు. సో ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో హిందువులు ఉన్నారు, హిందూ వివాహ చట్టం ఉంటుంది 1955. సో హిందువులకు ప్రత్యేక వివాహ చట్టం ఉంటుంది, ప్రత్యేక విడాకుల చట్టం ఉంటుంది. సో ముస్లింలకు సంబంధించి ప్రత్యేక వివాహ చట్టము అండ్ ప్రత్యేక విడాకుల చట్టం ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉంటే మతం ఆధారంగా సివిల్ తీర్పులను ఇస్తాయి న్యాయస్థానాలు. కేవలం సివిల్కి సంబంధించి వివాహ చట్టాలు, విడాకులకు సంబంధించి, ఆస్తి వారసత్వానికి సంబంధించి కానివ్వండి. కానీ క్రిమినల్ విషయానికి వస్తే మాత్రం క్రిమినల్ చట్టాలు దేశమంతా ఒకటే అమలవుతున్నాయి. సివిల్ విషయాల విషయంలో కూడా, సివిల్ కేసుల విషయంలో దేశమంతా అమలయ్యేట్టు ఒకే శిక్షా స్మృతిని, ఒకే పౌర నియమావళిని తీసుకురండి అని చెప్పేసి ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 చెప్తుంది. ప్రస్తుతం దేశంలో ఆర్టికల్ 44 అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఏది అంటే గోవా. చాలా ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ గోవా వేదికగా ప్రస్తావించారు. సో దేశమంతా కూడా సివిల్ కేసుల విషయంలో ఒకే చట్టాన్ని అమలు చేయాలి. ఆర్టికల్ 44ని ఏ రకంగా అమలు చేయాలని చెప్పేసి భారతదేశంలోని మేధావులందరూ ఒకసారి గోవాకు వచ్చి చూడండి అని చెప్పేసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొంత వివాదం యాక్చువల్లీ, ఎందుకంటే భారతదేశంలో చాలా మత నియమాలు ఉన్నాయి. హిందువులకు కొన్ని మత నియమాలు ఉంటాయి, ముస్లింలకు కొన్ని మత నియమాలు ఉంటాయి. సో అలా వివిధ రకరకాల మత నియమాలు ఉన్నప్పుడు ఒకే చట్టం అనేది ఏ రకంగా అమలు చేయాలనే విషయం పైన ఇప్పటి వరకు కూడా మేధావులు ఆలోచిస్తున్నారు, దానిపైన రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. సో క్రిమినల్ విషయాలు మాత్రం దేశమంతా ఒకే చట్టం ఉంటుంది. కానీ సివిల్ విషయాలు, విడాకులు, వివాహము, ఆస్తి తగాదాల విషయంలో మాత్రం దేశమంతా ఒకే చట్టాలు లేవు. సో మతం ఆధారంగా న్యాయస్థానాలు కూడా తీర్పులు ఇస్తాయి. మీరు చూడండి, సో విడాకుల నియమం చూస్తే ఎగ్జాంపుల్ ముస్లింలకు సంబంధించి ట్రిపుల్ తలాక్ చూసాం మనం, అండ్ హిందువులకు సంబంధించి ఏక వివాహం మాత్రమే అమలు చేస్తారు భారతదేశంలో. అదే ముస్లిం విషయానికి వస్తే బహువివాహం అనేది షరతులతో కూడి అమలు చేయడం జరుగుతుంది. సో అలా ఇలాంటి సివిల్ విషయానికి వస్తే భారతదేశం అంతా కూడా ఒకే చట్టం ఉండాలి, ఒకే శిక్షా స్మృతి ఉండాలి, ఒకే పీనల్ కోడ్ ఉండాలని చెప్పేదే ఆర్టికల్ 44. సో దీనిపైన చర్చించారు. ఇదంతా మనకు అవసరం లేదు. పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తల్లో ఇటీవల జస్టిస్ బాబ్డే గారు ప్రస్తావించిన ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి శిక్షా స్మృతి, ఉమ్మడి పౌర నియమావళి. ఉమ్మడి అంటే ఏంటి? దేశమంతా ఒకే చట్టం ఉండాలి అనే అంశం. ప్రస్తుతం ఆర్టికల్ 44 అమలవుతున్న రాష్ట్రం ఏదంటే గోవా మాత్రమే. సో గోవాలో నూతన బెంచ్ ఏర్పాటైంది, బాంబే హైకోర్టు బెంచ్. ఎందుకంటే గోవా యొక్క జ్యూరిస్డిక్షన్ అంతా కూడా బాంబే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్. ఇటీవల పాకిస్తాన్ తరచూ చాలా మిసైల్స్ని లాంచ్ చేస్తూ వార్తలు నిలుస్తుంది. మనం చూసాం లాస్ట్ మంత్లో ఎగ్జాంపుల్ షాహీన్ 3 కానివ్వండి, మరియు గజ్నవి మిసైల్, మరియు బాబర్ మిసైల్, ఇవన్నీ మిసైల్స్ గురించి మనం చర్చించుకున్నాం జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 మంత్లోనే. ఈ రోజు మరొక మిసైల్ లాంచ్ చేసి పాకిస్తాన్ వార్తలు నిలిచింది. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. సో అణు శక్తి కలిగిన ఒక మిసైల్ని ప్రయోగించింది ఇటీవల పాకిస్తాన్. ఆ మిసైల్ పేరు ఏంటి అంటారు? గుర్తుంచుకోండి, షాహీన్ 1A. షాహీన్ 1A. లాస్ట్ టైం మనం షాహీన్ 3 మిసైల్ ప్రయోగం చూసాం. ఈరోజు షాహీన్ 1A మిసైల్, దీని యొక్క ఇంకొక పేరు కూడా ఉంది, హత్ఫ్ 4 మిసైల్ ప్రయోగం అన్నా, షాహీన్ 1A మిసైల్ ప్రయోగం అన్నా ఒకటే. సో షాహీన్ 1A మిసైల్ని లాంచ్ చేసి ఇటీవల వార్తలో నిలిచిన దేశం ఏది అంటే పాకిస్తాన్. సో దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది అంటే ఉపరితలం నుండి ప్రయోగిస్తే మరొకసారి భూమిపైన ఉన్న టార్గెట్ని ఛేదిస్తుంది అన్నట్టు. సో 900 మీటర్స్ దూరంలో ఉన్న ఎలాంటి టార్గెట్ అయినా కూడా ఛేదించే. సో 900 కిలోమీటర్స్. సో 900 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎలాంటి శక్తివంతమైన టార్గెట్ అయినా ఛేదించే ఉద్దేశంలో భాగంగా దీన్ని తయారు చేసింది పాకిస్తాన్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. పాకిస్తాన్ ప్రయోగించిన షాహీన్ 1A మిసైల్ ఇటీవల దాని యొక్క కెపాసిటీ ఏంటంటే న్యూక్లియర్ క్యాపబుల్, అంటే అణుశక్తి సామర్థ్యం కలిగిన ఒక మిసైల్ ప్రయోగంతో పాకిస్తాన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది షాహీన్ 1A అండ్ పాకిస్తాన్ దేశం న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో పాకిస్తాన్ సంబంధించి ఇటీవల మనం చర్చించుకున్న ఈ మిసైల్స్ అన్ని ఒకసారి గుర్తుంచుకోండి. షాహీన్ 3, బాబర్, గజ్నవి అండ్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అతిపెద్ద నావికా విన్యాసాలు అమన్ 21 చాలా ప్రత్యేకం. ఫిబ్రవరి 16th టైంలో మనం చర్చించుకున్నాం, చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్ మరొకసారి మిసైల్ ప్రయోగంతో ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది
హరీష్ అకాడమీ గ్రూప్ 2 SI కానిస్టేబుల్ RRB NTPC AE AEE జనరల్ స్టడీస్ ఇలా అన్ని ఆన్లైన్ కోర్సులపై సంచలన డిస్కౌంట్ ఆఫర్స్. ఇలాంటి భారీ తగ్గింపు ఇంతకు ముందు చూసుండరు, ఇక ముందు చూడలేరు. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్స్ 8341116915 మరియు 9347700250. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అంశం. అండమాన్ అండ్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం దేశంలోనే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం అంటే 100% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ సాధించిన కేంద్రపాలిత ప్రాంతం. సో పేర్లను చూడండి, 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అంటున్నాను. అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది కదా, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఆవాసానికి కూడా నల్లా కనెక్షన్స్ ని కల్పించి ఆ నల్లాల ద్వారా నీటి సౌకర్యాలు కల్పిస్తున్న 100% నల్లా కనెక్షన్స్ తో నీటి సౌకర్యాలు కల్పిస్తున్న మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్ ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. భారతదేశంలో నీటికి సంబంధించి నీటి సంరక్షణ, నియంత్రణ, నిర్వహణ ప్రతి ఒక్క అంశం కూడా ఈ మినిస్ట్రీ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సంబంధిత మంత్రిగా ఎవరున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. సో గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈరోజు అధికారికంగా అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. 100% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ కలిగిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం అంటున్నారు. అండ్ గుర్తుంచుకోండి, కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉండరు. ఎవరు ఉంటారు? కీ రోల్ లెఫ్టినెంట్ గవర్నర్. తనని ఏమంటాము? అడ్మినిస్ట్రేటర్ అంటాం. సో అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేటర్ ప్రస్తుతం ఎవరున్నారు? డికే జోషి గారు. డికే జోషి పేరు గుర్తుంచుకోండి, తరచూ మనం చర్చించుకుంటున్నాం. సో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న డికే జోషి గారి పనితీరుని ప్రశంసించారు కేంద్ర మంత్రి గారు. సో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా, జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి? మన భారతదేశంలోని ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ని ప్రొవైడ్ చేసి నల్లా ద్వారా నీటి సౌకర్యాలు కల్పించడం. సో అలా జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం 100% ట్యాప్ కనెక్షన్స్ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్ ని గుర్తించాము. అండ్ దేశంలో 3వ ప్రాంతం అంటున్నారు. ఇటీవల మనం చర్చించుకున్నాం, 100% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ సాధించిన మొట్టమొదటి రాష్ట్రం గోవా, సెకండ్ రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే ఈ 2 రాష్ట్రాలు కూడా 100% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా జాయిన్ అయింది. సో మొత్తంగా చూసుకుంటే 3 ప్రాంతాలు, రాష్ట్రాల వరకు చూసుకుంటే 2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం అయితే ఒకటి. మొత్తంగా చూసుకుంటే మనకి 3 ప్రాంతాలు ఈరోజు వార్తలు నిలిచాయి. 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ సాధించిన 2 రాష్ట్రాలు ఏవంటే గోవా, తెలంగాణ. 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ సాధించిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం అంటే మనకి అండమాన్ నికోబార్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ యూపీకి సంబంధించి ఒక అంశాన్ని ఇక్కడే యాడ్ చేసుకోండి. సో యూపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ఫర్ పూర్ అనే ప్రోగ్రామ్ ని అమలు చేయబోతున్నట్లుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ఫర్ పూర్. ఈ సెంటెన్స్ లోనే మనకు అర్థం ఉంది. అంటే ఏంటి? రెంటల్ హౌసింగ్, అద్దె ఇండ్లు. ఎవరి కోసం? అర్బన్ ప్రాంతాల్లో నివసించే పేద వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో. అర్బన్ అంటే ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉంటారు? వలసగా వచ్చిన వారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు నోచుకోలేక పట్టణ ప్రాంతాలకు వచ్చి కూలీలుగా బ్రతుకుతారు, లేదంటే మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు. అలాంటి మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారో వారు అక్కడ
అత్యధిక రెంట్ కట్టలేరు, రెంట్ పే చేస్తూ కిరాయి తీసుకోలేరు. అలాంటి వారి కోసం ఈరోజు అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ఫర్ ద పూర్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ని ప్రభుత్వమే నిర్మిస్తోంది. ఆ కాంప్లెక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ కాంప్లెక్స్లో ఒక్కొక్క పోర్షన్ ఉంటుంది కదా, ఆ పోర్షన్స్ని ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అర్బన్ ప్రాంతాల్లో నివసించే మైగ్రెంట్స్ అండ్ పూర్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వమే రెంట్ లేదా వారికి గృహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. రెంట్గా, అద్దెకు మాత్రమే, అంటే కిరాయికి ఇస్తారన్నట్టు. ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా వార్తలను నిలిచింది, యూపీకి సంబంధించింది. జస్ట్ యాడ్ చేసుకోండి. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ఫర్ ద పూర్ అనే ప్రోగ్రామ్ని అమలు చేయబోతున్న రాష్ట్రంగా ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే యూపీ. అండ్ కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఆధారంగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తోంది యూపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది టాపిక్. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అంటున్నాను, హౌసింగ్ అంటేనే గృహ సముదాయక. సో అలా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? హర్దీప్ సింగ్ పూరి గారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము కొన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో అత్యధికంగా నిరుద్యోగ సమస్యలతో ఎవరైతే అర్బన్ ప్రాంతాలకు వలస వస్తున్నారో, మైగ్రెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారి సంరక్షణ కూడా మన ధ్యేయం. అందులో భాగంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా కొన్ని కాంప్లెక్సెస్ నిర్మించండి. ఈ కాంప్లెక్సెస్ నిర్మించి అందులో ఉండే పోర్షన్స్ ఉంటాయి కదా, ఆ పోర్షన్స్ ని ప్రభుత్వమే అద్దెకి ఈ మైగ్రెంట్ లేబర్స్ కి ఇవ్వండి అని చెప్పేసి ఒక గైడ్ లైన్ జారీ చేసింది. అందులో భాగంగా యూపీ ప్రభుత్వం అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ఫర్ ద పూర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు కీలక ప్రకటన చేశారు. అండ్ గుర్తుంచుకోండి, అఫోర్డబుల్ అంటే కనీసం. సో కనీస రెంట్, కనీస అద్దెకు వారు గృహాన్ని పొందుతారు అన్నట్టు. ఇవన్నీ అద్దెలు, వారికి ఇవ్వడం కాదు, వారికి రిజిస్ట్రేషన్ చేయరు, కేవలం ప్రభుత్వం నుండి కిరాయికి తీసుకొని అక్కడ ఉంటారు అన్నట్టు. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పల్లె వెలుగు కార్యక్రమం వార్తలు నిలిచింది. పల్లె వెలుగు. సో పల్లె వెలుగు ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం 31వ తేదీ, మార్చి 31వ తేదీ నుండి అమలు చేయబోతోంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. పల్లె వెలుగు పేర్ల నుంచి చూడండి, పల్లె గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపడం, ముఖ్యంగా విద్యుత్ దీపాలు ఉంటాయి కదా, ఎల్ఈడి. సో ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏవైతే ఉంటాయో, ఎల్ఈడి విద్యుత్ దీపాల నిర్వహణ మొత్తాన్ని కూడా పంచాయతీలకు, అంటే గ్రామ పంచాయతీ ఉంటాయి కదా, సో ఒక్కొక్క గ్రామం పరిధిలో కీలకమైన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బాధ్యతను ప్రభుత్వం అప్పగిస్తుంది. సో గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? ఆ గ్రామ పరిధిలో ఉండే గల్లీలు ఏవైతే ఉంటాయో, స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో, వీధులు ఏవైతే ఉంటాయో వాటి వెంట ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఒక ప్రత్యేక కార్యక్రమంతో ముందుకు రాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 31వ తేదీ నుండి. సో దీనికి సంబంధించి ప్రత్యేక పోర్టల్ని కూడా ప్రారంభించబోతున్నారు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సపరేట్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ పరిధిలోనే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పనిచేసే, గ్రామ పంచాయతీలు పనిచేసేవి. సో పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఒక ప్రత్యేక పోర్టల్ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ఈ పోర్టల్ ద్వారా ఏ గ్రామ పంచాయతీలో ఎన్ని ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది, వాటికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఫిర్యాదులు, అవన్నీ కూడా ఇక మీదట గ్రామ పంచాయతీలే చూసుకుంటాయి. సో గ్రామ పంచాయతీలకు మరొక పవర్ ఇస్తున్నారు అన్నట్టు. సో గ్రామ పంచాయతీల పరిధిలో ఎల్ఈడి విద్యుత్ దీపాల కోసం ప్రారంభించబడిన ప్రత్యేక కార్యక్రమం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉజాలా ప్రోగ్రామ్ కూడా ప్రారంభించింది. దాని గురించి మనం ప్రత్యేకంగా చూసాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయబోయే ఎల్ఈడి విద్యుత్ దీపాల కోసం ఉద్దేశించబడే ప్రత్యేక కార్యక్రమాన్ని మార్చి 31కి ప్రారంభించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. పల్లె వెలుగు ప్రోగ్రామ్ కింద అని చెప్పేసి అన్ని పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 31 రోజు అధికారికంగా ఆవిష్కరించిన తర్వాత దీని గురించి మనం చూద్దాము. అండ్ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ పరిధిలో అమలు చేస్తారంట. ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ పరిధిలో ఈ పల్లె వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో విశాఖపట్నం ఈరోజు వార్తలో నిలిచింది. విశాఖపట్నం దేశంలోనే, ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ వాటర్ ఫ్రమ్ కియోస్క్, ఎయిర్ కియోస్క్ అంటే ఏం లేదు, అట్మాస్ఫరిక్ వాటర్ జనరేషన్. సో వాతావరణం నుండి నీటిని ప్రొడ్యూస్ చేసే ఒక ప్రత్యేక టెక్నాలజీ సంబంధిత అంశం. సో ఇటీవల హైదరాబాద్కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ మైత్రి
ఆక్వా టెక్నాలజీస్ వారు, సో మైత్రి సంస్థ పేరు గుర్తుంచుకోండి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్ సంస్థ మైత్రి ఆక్వా వారు ఒక ప్రత్యేక టెక్నాలజీని రూపొందించారు. ఆ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, మనకు వాతావరణం ఉంటుంది కదా, చుట్టుపక్కల ఉండే వాతావరణంలోని హ్యూమిడ్ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమిడ్ని అబ్జర్వ్ చేసి స్వచ్ఛమైన పోర్టబుల్ వాటర్ని తయారు చేసే టెక్నాలజీ. అంటే వాతావరణం నుండి ఎలాంటి భూగర్భ నీరు కానివ్వండి ఏది కూడా ఉండదు, నీటిని మనం అట్మాస్ఫియర్ నుండి తయారు చేసే ప్రత్యేక టెక్నాలజీ తయారు చేసి ఇటీవల వార్తలు ఇచ్చిన సంస్థ ఏదంటే మైత్రి ఆక్వా టెక్నాలజీస్. సో ఈ టెక్నాలజీకి వారు ఏం పెట్టారంటే మేఘదూత్ అనే ఒక పేరు పెట్టారు, మేఘదూత్. సో మేఘదూత్ వాటర్ ఫ్రమ్ ఎయిర్, సో సెంటెన్స్ లోనే ఉంది, నీటిని గాలి నుండి తయారు చేయడం. సో హ్యూమిడ్ నుండి వాటర్ని తయారు చేసే ఒక ప్రత్యేక టెక్నాలజీ ఇప్పటివరకు ప్రపంచంలో లేదు. అలాంటి ఒక టెక్నాలజీ ఏ ప్రాంతంలో, ఒక మొబైల్ వెహికల్ అన్నట్టు, మొబైల్ అంటే ఏంటి, సో విశాఖపట్నంలోని ప్రతి గల్లీకి తిరుగుతూ ఉంటుంది. సో మొబైల్ అనే పదం ఉంటేనే ఒక దగ్గర ఉండే సంచారం అన్నట్టు. సో అలా ప్రతి ప్రాంతానికి తిరిగి కూడా ఆ ప్రాంతంలో ఉండే అట్మాస్ఫియర్లో ఉండే హ్యూమిడ్ ఉంటుంది కదా, ఎయిర్ కియోస్క్, సో ఆ ఎయిర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని అందులోని హ్యూమిడ్ ఏదైతే ఉంటుందో దానిని నీట్గా మార్చడం జరుగుతుంది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ అండ్ వాటర్ నాలెడ్జ్ సెంటర్తో ఈరోజు విశాఖపట్నం వార్తల్లో నిలిచింది. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎయిర్ నుండి నీటిని తయారు చేసే టెక్నాలజీ సంబంధిత అంశమైన మేఘదూత్ మొబైల్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ అనే అంశం ఎక్కడ అమలు చేయబడి వార్తలు ఇచ్చింది అంటే విశాఖపట్నం. తయారు చేసిన వారెవరు, మైత్రి ఆక్వా టెక్నాలజీ. అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు దీన్ని గుర్తించడం జరిగింది. సో అట్మాస్ఫరిక్ వాటర్ జనరేషన్, దేశంలోనే మొట్టమొదటిసారి అట్మాస్ఫరిక్ వాటర్ జనరేషన్ గా ఈ మేఘదూత్ పరికరాన్ని గుర్తిస్తూ అధికారికంగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మేఘదూత్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ గుర్తుంచుకోండి, ఎక్కడ అమలు చేస్తున్నారు, విశాఖపట్నం స్మార్ట్ సిటీలో. అండ్ నెక్స్ట్ భారత్ అమృత్ మహోత్సవ్. సో అమృత్ మహోత్సవ్ వేడుకలు తరచూ మనం చూస్తున్నాం. అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల జ్ఞాపకార్థం రానున్న 75 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, దేశభక్తికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రతి రాష్ట్రంలోనూ, సో దేశమంతా కూడా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం గురించి భారత ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు, చాలా ఇంపార్టెంట్. సో అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు మనకు దాదాపు మార్చి 12న ప్రారంభమైంది. మార్చి 12 నుండి నెక్స్ట్ 2022 ఆగస్టు 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు అమల్లో ఉంటాయి. సో అమృత్ మహోత్సవ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఏప్రిల్ 3వ తేదీన కవి సమ్మేళనాలు నిర్వహిస్తారంట. కవి సమ్మేళనం అంటే ఏంటి, ఒక గుంపు అన్నట్టు. సో రాష్ట్రంలోని ప్రతి ఒక్క కవి, గుర్తింపు పొందిన కవులు, రచయితలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి అమృత్ మహోత్సవ్లో పార్టిసిపేట్ చేస్తారన్నట్టు. సో ఏప్రిల్ 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంగా అండ్ రాష్ట్ర కేంద్రంగా కూడా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాంలో భాగంగా కవి సమ్మేళనాలను నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది, ఏప్రిల్ 3వ తేదీ నుండి. సో ఈ అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏం చేస్తారు, కవులందరూ కూడా దేశభక్తికి సంబంధించి ప్రత్యేక రచనలు ఏవైతే ఉంటాయో వాళ్ళు రచించినవి అవన్నీ కూడా విడుదల చేస్తారు అన్నట్టు. సో అమృత్ మహోత్సవ్లో భాగంగా కవి సమ్మేళనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రారంభం కానుంది. సో ఆ రోజు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకతలు ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఎవరు చీఫ్ గెస్ట్, అవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ లచిత్ బార్ఫుఖాన్. సో ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే లచిత్ బార్ఫుఖాన్ ఒక పర్సన్ వార్తలు నిలిచాడు. అస్సాం రాష్ట్రానికి సంబంధించి. యాక్చువల్గా వార్తల్లో వ్యక్తులు అంటే మరొకసారి చెప్తున్నాను, కాంటెంపరీగా ఈరోజు మరణిస్తూనే, లేదంటే ఈరోజు ఏదైనా ప్రతిష్టాత్మక పురస్కారం గెలుచుకొని, లేదంటే ఈరోజు ఏదైనా బ్రాండ్ అంబాసిడర్గా వార్తలు నిలిచే వ్యక్తులే కాదు, చరిత్రలో కీలక పాత్ర పోషించి వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, వారికంటూ ఒక సువర్ణ అధ్యాయం మన చరిత్ర పుస్తకాల్లో ఉంటే వారి గురించి కూడా చూడండి ఈరోజు వార్త నిలిస్తే. యాక్చువల్గా లచిత్ బార్ఫుఖాన్ అనే ఒక వ్యక్తి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకు వార్తలు నిలిచాడు అవన్నీ ఇప్పుడు చూద్దాం. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి 1671 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్యమం కూడా చెప్పాను, ఆ యుద్ధం కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సరాయ్ఘాట్ ఆల్మోస్ట్ 2 months బ్యాక్ చెప్పాను. ఈ సరాయ్ఘాట్ యుద్ధం సంబంధించి, సరాయ్ఘాట్ యుద్ధం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఏ సంవత్సరం, 1671. సో సరాయ్ఘాట్ ఎవరెవరికి అంటే అహోమ్ కింగ్డమ్, అహోమ్ అన్న
అసోం అన్న ఇప్పుడు ప్రస్తుతం అదే ప్రాంతం. అహోం కింగ్డమ్కి మరియు మొఘల్స్కి మధ్య జరిగిన ఒక గ్రేటెస్ట్ బ్యాటిల్ అనుకోవచ్చు సరాయ్ ఘాట్. సో అప్పటికే చూడండి మొఘల్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇండియాలో. అలాంటి మొఘల్స్ పైన అహోం కింగ్డమ్ గెలుపొందింది సరాయ్ ఘాట్ ఉద్యమం లేదా సరాయ్ ఘాట్ యుద్ధంలో, వార్లో. ఇందులో కీలక పాత్ర పోషించిన ఒక యువకుడే లచిత్ బార్ఫుఖాన్. సో లచిత్ బార్ఫుఖాన్ ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచాడు, సరాయ్ ఘాట్ హీరో అంటారు. ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇటీవల ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ దేశానికి సంబంధించి ఇంతకు చెప్పాను కదా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు మార్చి 12 నుండి ప్రారంభమైనవి. ఆ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన పేరును ప్రస్తావించారు. దేశంలోనే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అనుకోవచ్చు, స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించాడు. వాస్తవానికి ఈ సమయంలో దేశంలో స్వాతంత్రోద్యమం మొదలు కూడా కాలేదు. మొఘల్స్ ఉన్నారు అప్పుడు. స్వాతంత్రోద్యమం మనం చేసింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఒక వివాదం అనేది వచ్చింది. అసలు నరేంద్ర మోదీ ఎందుకు తన పేరును ప్రస్తావించారు అది అని చెప్పేసి రాజకీయ పార్టీలు ఏమంటున్నారు ప్రతిపక్షాలు అంటే, అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక వస్తువుల విషయంలో, ప్రత్యేక వ్యక్తుల విషయంలో మోడీ గారు ప్రస్తావిస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. సో ఇప్పుడు లచిత్ బార్ఫుఖాన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి కదా, అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రస్తావిస్తున్నారని చెప్పేసి ఒక వివాదం వచ్చింది. ఆ తర్వాత ఇటీవల అస్సాం రాష్ట్రంలో చాలా మంది ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతుంది కదా, ఎన్నికల క్యాంపెయిన్లో అమిత్ షా గారు కూడా తన పేరును ప్రస్తావించారు. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి గామ్చా క్లాత్ మీకు చెప్పాను, మోడీ గారు నరేంద్ర మోదీ గారు వ్యాక్సినేషన్ కార్యక్రమం అప్పుడు తన పైన వేసుకున్న కండువా అని చెప్పేసి. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి జాపీ అనే ఒక ప్రత్యేక టోపీ గురించి చెప్పాను. చూడండి అమిత్ షా గారు ధరించారు జాపీ, ఆ వుడెన్ హ్యాట్ ఏ రకంగా పనిచేస్తుంది, అసలు ఎందుకు అస్సాం సంస్కృతులు భాగమని. అండ్ జొరాయ్ అనే ఒక ప్రత్యేక గంట గురించి చెప్పాను. సో ఇవన్నీ అస్సాంకు సంబంధించి. సో ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఉంది కాబట్టి ఇలాంటి ప్రత్యేక వ్యక్తుల పేర్లు ప్రతిపక్షాలు అండ్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ప్రస్తావిస్తున్నారు. సో లచిత్ బార్ఫుఖాన్ అనే వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన పేరుగా వార్తలు నిలిచింది. సో భారత ప్రధాని ఏం చెప్పారంటే స్వాతంత్ర సమర యోధుడు అని ప్రస్తావించడం జరిగింది. అది ఒక చాలా వరకు కూడా ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత అమిత్ షా గారు కూడా ఇటీవల తన గురించి మాట్లాడుతూ అస్సాం చరిత్రలో ఒక తిరుగులేని నాయకుడైన లచిత్ బార్ఫుఖాన్ గడ్డ మీద మా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మరొకసారి అని చెప్పేసి ఇటీవల ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో లచిత్ బార్ఫుఖాన్ ఇటీవల వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం అహోం కింగ్డమ్కి సంబంధించిన వ్యక్తి. సో సరాయ్ ఘాట్ గుర్తుంచుకోండి 1671 ఎవరెవరికి మధ్య, మొఘల్స్కి అహోం కింగ్డమ్ మధ్య ఎవరు గెలిచారో సో ఇతని ఆధ్వర్యంలోని అహోం కింగ్డమ్ గెలిచింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు వార్తలు నిలిచారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య డాక్టర్ అంటున్నా, యాక్చువల్గా వృత్తిరీత్యా తను ఆర్థోపెడిక్ డాక్టర్. ఆర్థోపెడిక్ అంటే కీళ్ళు ఎముకలు బొమ్మలు మనకి బొక్కలు ఉంటాయి కదా, బొక్కల డాక్టర్ అనొచ్చు. సో ఆర్థోపెడిక్ డాక్టర్ అయిన మన వెంకట సుబ్బయ్య గారు ప్రస్తుతం వైసీపీ అధికారిక పార్టీ అయిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది 2019 సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో. సో ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి మరణించడం జరిగింది. ఏ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం అంటే బద్వేల్. గుర్తుంచుకోండి, బద్వేల్ ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారు నిన్నటి రోజున మరణించి ఈరోజు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. అంటే ఆటోమేటిక్గా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈ ప్రాంతంలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఏ నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించి అంటే అధికారిక పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ. అండ్ ఇటీవల మనం చూసిన బల్లి దుర్గా ప్రసాద్ గారు కరోనా బారిన పడి మరణించిన తిరుపతి ఎంపీ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీ, అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా రానున్న 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ నెక్స్ట్ సో స్పోర్ట్స్ విషయానికి వస్తే సో ఇండియా చివరిసారిగా ఇక లాస్ట్ ఫైనల్ సిరీస్ అయిన వన్డే సిరీస్ని గెలుపొంది ఈరోజు వార్తలు నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. సో నిన్నటితో ముగిసింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. టెస్ట్ సిరీస్ 3-1 తేడాతో గెలుచుకున్నాం మనం. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మనం చర్చించుకున్నాం. 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా వరల్డ్ టెస్ట్ సిరీస్లో ప్రపంచ కప్ అనుకోవచ్చు, టెస్ట్ చరిత్రలోనే మొట్టమొదటి ప్రపంచ కప్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ వద్ద జరగబోతోంది. అన్ని అంశాలు మనం చూసాము. సో టెస్ట్ సిరీస్ మనదే అయిపోయింది. సెకండ్ ప్రారంభమైన T20 సిరీస్ 5 out of 5 మ్యాచెస్లో 3-2 తేడాతో ఇండియా గెలుపొందింది. సో
మనకి టెస్ట్ సిరీస్ మనమే గెలుచుకున్నాము, T20 సిరీస్ మనమే గెలుచుకున్నాం. అండ్ 3 వన్డేల మ్యాచ్లో భాగంగా వన్డే సిరీస్ అంటే 3 మ్యాచ్లతో కూడిన వన్డే సిరీస్ని నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో గెలుపొందింది. చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లాండ్కి సంబంధించి అన్ని సిరీస్లు 3 ఫార్మాట్ల సిరీస్ భారత్ గెలుపొందింది. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఆటగాళ్ళు నిన్న విషయానికి వస్తే ఇంగ్లాండ్ తరపున శామ్ కరన్. సో శామ్ కరన్ యాక్చువల్గా చెన్నై క్రీడాకారుడు, అంటే ఐపీఎల్లో చెన్నై తరపున ఆడతారు. శామ్ కరన్ తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విషయంలో కోహ్లీ కొంచెం అసంతృప్తిని ప్రదర్శించాడు. ఎందుకంటే అద్భుతమైన పనితీరు, నిన్న అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్ళు చాలామంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. మనకి భువనేశ్వర్ కుమార్ కానివ్వండి, శార్దుల్ ఠాకూర్ కానివ్వండి. సో ఇలాంటి వారు కాదని చెప్పేసి ఇంగ్లాండ్ జట్టు తరపున బ్యాట్స్మెన్కి ఎలా ఇస్తారని చెప్పేసి, కానీ వీరోచిత పోరాటం చేశారు. ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించడానికి చాలా చేశాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శామ్ కరన్కి దక్కింది. అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ జానీ బెయిర్స్టో ఇంగ్లాండ్ ఆటగాడు. సో జానీ బెయిర్స్టోకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రెండు కూడా ఇంగ్లాండ్ జట్టుకే దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యాక్చువల్గా భువనేశ్వర్ కుమార్కి వస్తుంది అనుకున్నారు. అంటే ఇండియాకి సంబంధించిన బౌలర్ భువనేశ్వర్ కుమార్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్టోకి వరించడం జరిగింది. సో మొత్తానికి టీమిండియా 3 ఫార్మాట్లలో కూడా విజయం సాధించింది. ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్లో 3-1 తేడా, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచే మనం ఓడిపోయాం. సో టూర్లో ఫస్ట్ మ్యాచ్, అలాంటిది తర్వాత అన్ని మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలుచుకున్నాం టెస్ట్లో. అండ్ 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా 3-2 తేడాతో గెలుచుకున్నాం. ఫైనల్ వరకు వచ్చినాయి, అన్ని కూడా ఫైనలే. అండ్ వన్డే సిరీస్లో 3 వన్డేల సిరీస్లో భాగంగా 2-1 తేడాతో నిన్న ఇండియా గెలుపొంది ఈరోజు వార్తలు ఇచ్చింది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఈ పుస్తకం పేరు ఏంటంటే 1232 కిలోమీటర్ ద లాంగ్ జర్నీ హోమ్. గుర్తుంచుకోండి, ఈ పుస్తకాన్ని రచించిన ఆథర్ ఎవరు అంటే వినోద్ కప్రీ, ప్రముఖ జర్నలిస్ట్ ఆథర్ వినోద్ కప్రీ గారు రచించిన పుస్తకం పేరు ఏంటంటే 1232 కిలోమీటర్ ద లాంగ్ జర్నీ హోమ్. ఇది ఎవరికి సంబంధించి అంటే మైగ్రెంట్స్కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ విధించి 1 year అయింది. సో 1 year మెమరీ ఆఫ్ లాక్డౌన్ ని జ్ఞాపకార్థం ఒక పుస్తకాన్ని క్రోడీకరించడం జరిగింది వినోద్ కప్రీ గారు. ఇందులో ఏం రాశారంటే వలస కార్మికులు సుదూర మైళ్ళ దూరం ఎలా ప్రయాణించారు, మధ్యలో ఎలాంటి అవస్థలు ఎదుర్కొన్నారు, పోలీసు లాఠీ దెబ్బలు ఎలా తిన్నారు. సో వలస కార్మికులు ఎవరైతే ఉంటారో లాక్డౌన్ పరిస్థితుల కాలంలో స్వస్థలాలకు చేరుకోవడానికి పడ్డ శ్రమ ఏదైతే ఉంటుందో అలాంటి అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక ప్రత్యేక పుస్తకం రాశారు. ఇందులో 7 మైగ్రెంట్స్ 7 days అండ్ 7 nights అనే ఇతివృత్తం ఆధారంగా పుస్తకం వార్తలు ఇచ్చింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన 1232 కిలోమీటర్స్ ద లాంగ్ జర్నీ హోమ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే వినోద్ కాప్రీ. సో వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో 7 వలస కార్మికుల ప్రయాణానికి సంబంధించిన పుస్తకం. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్య అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.